హిమాచల్ పర్వతాలు సతతహరిత శృంగాకార అడవులకు ప్రసిద్ధి చెందినవి. శివాలిక్ శ్రేణుల సగటు ఎత్తు 1500 మీటర్లు. శివాలిక్ కొండలపై అయనరేఖా మండల తేమతో కూడిన ఆకురాల్చే అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. కృష్ణా, గంగా, చినాబ్, జీలం నదులు ఏ పర్వత శ్రేణిని ఖండించుకుంటూ కాశ్మీర్లో ప్రవేశిస్తాయి? ఆన్సర్ పీర్ పంజాల్. హిమాచల్ పర్వత శ్రేణులను నిమ్న హిమాలయాలు అని పిలుస్తారు. హిమాచల్ పర్వతాల సగటు ఎత్తు సుమారు 4500 మీటర్లు. మాక్డోక్ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మేఘాలయ. లుషాయి కొండలు మిజోరాంలో ఉన్నాయి. పాట్కాయిబామ్ కొండలు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. మికిర్ కొండలు అస్సోంలో ఉన్నాయి. జయంతియా కొండలు మేఘాలయలో ఉన్నాయి. పాట్లీ డూన్ ఉత్తరాఖండ్. కచార్ కొండలు అస్సోం. డాప్లా కొండలు అరుణాచల్ ప్రదేశ్. శివాలిక్ పర్వత ప్రాంతాల్లో భూకంపాలు సంభవించడం, కొండ చర్యలు విరిగిపడడం మొదలైన వాటికి అవకాశం ఎక్కువ. శివాలిక్ పర్వత శ్రేణులు మిగతా శ్రేణుల కంటే అతి తక్కువ వయసు కలిగినవి. డూన్లు ఏ పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉన్నాయి? హిమాచల్ శివాలిక్. నాగటిబ్బా ఉత్తరాఖండ్. కాలింపాంగ్ పశ్చిమ బెంగాల్. ధర్మశాల హిమాచల్ ప్రదేశ్. అరకాన్ యోమా పర్వతాలు ఏ దేశంలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ మయన్మార్. కింది వాటిలో హిమాద్రి శ్రేణుల్లో లేని శిఖరం ఏది? ఆన్సర్ K2. ఉన్నవి మకాలు, ధవళగిరి, కంచన్జంగా హిమాద్రి శ్రేణుల్లో ఉన్నాయి. కింది వాటిని దక్షిణం నుంచి ఉత్తరానికి అమర్చండి. ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి. ట్రాన్స్ హిమాలయాలు, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. చెర్రీ బ్లాసమ్స్ కర్ణాటక. కాలబైశాఖీలు పశ్చిమ బెంగాల్. అంతీలు ఉత్తరప్రదేశ్. టీ షవర్స్ అస్సోం. నల్లరేగడి నేలలను రేగూర్ నేలలు అని పిలుస్తారు. ఎర్ర నేలలో సున్నపురాయి, ఫ్రీ కార్బొనేట్లు లోపించి ఉంటాయి. ఎర్ర నేలలను కొన్ని ప్రదేశాల్లో దుబ్బ నేలలు అని పిలుస్తారు. సముద్రపోటు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన చెట్టు సుందరి. ఒక ప్రాంత సహజ వృక్ష సంపద విస్తరణను ప్రభావితం చేసే అంశాలు ఏవి? ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు. టిఎస్ ఐపాస్ 2014 జూన్ 12. షీ టీమ్ 2015 ఏప్రిల్ 1. ఆరోగ్యలక్ష్మి 2015 జనవరి 1. హరితహారం 2015 జూలై 3. షాదీ ముబారక్ 2014 అక్టోబర్ 2. భారతదేశానికి మొదటిసారి వలస వచ్చిన జాతి అని ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ నిగ్రోయిడ్. మేఘాలయ ప్రత్యేక గిరిజన రాష్ట్రం అయితే ఆ రాష్ట్రంలో క్రింది వాటిలో నివసించే గిరిజన సమూహాలు ఏవి? కాశీలు, గారోలు, జైంతియాలు. ఋతుపవన ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు వేసవి కాలంలో ఆకులను రాలుస్తాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు వేసవిలో బాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించడానికి వాటి ఆకులను రాలుస్తాయి. ప్రపంచం మొత్తం జనాభాలో హిందూ మత జనాభా ఎంత శాతం ఉంది? ఆన్సర్ 15%. భారతీయులు ప్రధానంగా ఏ వర్గానికి ఎక్కువగా చెందుతారు? ఆన్సర్ కాకసాయిడ్. ద్రవిడియన్స్గా పిలిచే జాతి? ఆన్సర్ మెడిటేరియనియన్స్. శాతం పరంగా హిందూ జనాభా అధికంగా గల రాష్ట్రం? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. 2011 జనాభా లెక్కల మస్కట్ ఏది?
మహిళా ఉపాధ్యాయురాలు. నేషనల్ రైల్వే మ్యూజియం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఢిల్లీ. సింద్రి అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ ఎరువుల కర్మాగారం. భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత గల నూలు వస్త్ర పరిశ్రమలు గల ప్రాంతం క్రింది వాటిలో ఏది? బొంబాయి, అహ్మదాబాద్. మలాంజికండ్ దేనికి ప్రసిద్ధి అంటే కాపర్కి. కుద్రేముఖ్ అనేది ఇనుప ధాతుకు ప్రసిద్ధి. కోర్బా అనేది బొగ్గు గనులకు ప్రసిద్ధి. జాదోగూడ అనేది యురేనియంకు ప్రసిద్ధి. తెలంగాణ రాష్ట్రంలో భారజల కర్మాగారం ఎక్కడ ఉంది? ఆన్సర్ నిర్మల్. అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అంటే 4000 మెగావాట్ల కంటే ఎక్కువ గల ప్రాజెక్టు. కృష్ణా గోదావరి నదుల మధ్య తూర్పు తీర మైదానం ఎక్కువ వెడల్పు కలిగి ఉంటుంది. తూర్పు తీర మైదానం ఒక ఉద్భితం చెందే మైదానమైనందున దీని వెడల్పు విస్తరించి ఉంది. ఇది థార్ ఎడారికి సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలించండి. ఇది దేశ వాయువ్య ప్రాంతాల్లో 2,00,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. రాజస్థాన్, దక్షిణ పంజాబ్, దక్షిణ హర్యానా, ఉత్తర గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. థార్ ఎడారి అనేది ఒక ఎర్గ్ స్థలాకృతి. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఆప్షన్ 4 అనేది సరికాదు, మిగతావి సరైనవి. టెరాయ్ బృహత్ మైదానంలో చిత్తడి నేలలు. బాబర్ శివాలిక్ శ్రేణుల పాదాల వెంట ఉన్న గులకరాళ్లతో కూడిన సచ్చింద్ర ప్రాంతం. ఖాదర్ అనగా కొత్త ఒండ్రి మట్టి నేలలు. దక్కన్ నాపలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? ఆన్సర్ బసాల్ట్. భూ విజ్ఞాన పరంగా షిల్లాంగ్ పీఠభూమి ఏ నైసర్గిక విభాగంలో ఉంది? ఆన్సర్ ద్వీపకల్ప పీఠభూమి. ఈశాన్య ఋతుపవనాలను అడ్డగించి తమిళనాడుకు వర్షపాతాన్ని కలుగజేయడంలో ప్రధాన పాత్ర వహించే భౌగోళిక అంశం షేవ్రాయ్ కొండలు. భారతదేశంలో అక్టోబర్ నెలలో ఏ ప్రాంతంలో వాతావరణం వేడిగా ఉక్కగా ఉంటుంది? ఆన్సర్ బెంగాల్ మైదానం. క్రింది ప్రవచనాలను పరిశీలించండి. ఆరావళి పర్వతాలు ఋతుపవనాలు కదిలే దిశకు సమాంతరంగా ఉండటం. ఋతుపవనాలు రాజస్థాన్ భూభాగం చేరే సమయానికి అందులో తేమ శాతం తగ్గిపోవటం. హేలీ సిద్ధాంతం ప్రకారం నైరుతి ఋతుపవనాలు ఏ స్థానిక పవనాల కోవకు చెందుతాయి? ఆన్సర్ సముద్ర పవనాలు. భారతదేశంలో కరువులు, వరదలు ఒక సాధారణ వాతావరణ ప్రక్రియలా ఉన్నాయి. కారణం దేశ భూభాగంలో సంవత్సరానికి మధ్య ఋతు విచలనం ఎక్కువ. బ్రహ్మపుత్ర నది లోయ శీతోష్ణ స్థితికి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించండి. ఈ ప్రాంతంలో సంభవించే వర్షపాతం పర్వతీయ రకానికి చెందినది. ఋతువులను అనుసరించి పీడన వ్యవస్థలో మార్పులు ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తూ ఉంటాయి. పర్వత, లోయ పవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.